రాష్ట్రంలో ప్రభుత్వం ఎవడున్నాడు, అసలు బుద్ధున్నాడు ఎవడు ఉన్నాడా? వాడు అగ్రికల్చర్ సెక్రటరీ ఎటు పోయిండు, అగ్రికల్చర్ మినిస్టర్ ఎటు పోయిండు, ఖరీఫ్ ఎప్పుడు, రబీ ఎప్పుడు విత్తనాలు నాటాలా, ఎప్పుడు రైతులకు యూరియా అవసరం ఉంటే తెలియని సన్నాసులు ప్రభుత్వంలో ఉన్నారా? అసలు రైతుల మీదనే సోయలేని ప్రభుత్వం. ఎవడో ఫ్యూచర్ సిటీ అంటే దయ్యాలు ఉండే సిటీ అది ఎవడుతున్నాడు? 100 కిలోమీటర్ల ఫ్యూచర్ సిటీ. శాశ్వతంగా పరిష్కారం అయ్యే రైతుల జీవితాల్లో ఒక వెలుగులు వెలిగే ప్రాజెక్టుకు మీ అవినీతి గురించి, మీ కాంట్రాక్టుల గురించి ఆపకండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అడిగిందో దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేము దానికి కేంద్ర సహాయం అందిస్తాం. బీజేఎల్పీ సమావేశాలు జరిగినాయి బీజేపీ స్టేట్ ఆఫీస్లో. అసెంబ్లీలో ఎట్లాంటి వ్యూహాలు అవలంబించడం దాని మీద బీజేఎల్పీ లీడర్ వీళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చారు. అసలు ఏం మాట్లాడబోతా ఉన్నారు, వీళ్ళు అసెంబ్లీలో ఎట్లా కొట్లాడబోతున్నారు, ఏ అంశాల మీద ఫైట్ చేయబోతా ఉన్నారో మనతో పాటు చెప్పడానికి బీజేపీ ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే. రైతులు మీ నియోజకవర్గంలో ఆదర్శ గ్రామాలని చాలా రైతులు శక్తివంతంగా పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు రైతులు యాసంగి సాగు చేసుకోవడానికి చలిలో చెప్పులు క్యూలో పెట్టి చలిలో నిలబడతా ఉన్నారు యూరియా కోసం. ఏం చెప్తారు? ఈ యూరియా రైతుల కొరత రావడానికి కారణం ఎవరు? అంటే ప్రభుత్వ అధినేతలు ఎవరున్నారు, రాష్ట్రంలో ప్రభుత్వం ఎవడున్నాడు, అసలు బుద్ధున్నాడు ఎవడు ఉన్నాడా? వాడు అగ్రికల్చర్ సెక్రటరీ ఎటు పోయిండు, అగ్రికల్చర్ మినిస్టర్ ఎటు పోయిండు, ఏ ఫైర్ అవైల్ చేసుకుంటా తెలంగాణని మొత్తం విస్మరించారు. డైవర్షన్ పాలిటిక్స్, కరప్షన్ పాలిటిక్స్ చేసుకుంటా తెలదా? ఖరీఫ్ ఎప్పుడు, రబీ ఎప్పుడు విత్తనాలు నాటాలా, ఎప్పుడు రైతులకు యూరియా అవసరం ఉంటే తెలియని సన్నాసులు ప్రభుత్వంలో ఉన్నారా? రైతాంగం రాష్ట్రం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడే రాష్ట్రం ఇది. ఇదే మన చిన్న ఐలాండ్ అలాంటి రాష్ట్రం కాదు కదా. తెలదా? ఇట్లాంటి ఎంత ప్రాముఖ్యత గల వ్యవసాయ శాఖని అసమర్థ అధికారులతో నింపారు. సంవత్సరం ముందు యూరియా నిల్వలు రెడీ చేసుకోవాలి. రైతులకు ఎప్పుడు కావాలి, రబీ పంటలు ఎప్పుడు యూరియా అవసరం పడుతుంది, ఖరీఫ్లు ఎప్పుడు అవసరం పడుతుంది, ఇంత ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వాలు ఎందుకురా మీకు? కాబట్టి ఎటువంటి పరిపాలన అనుభవం లేక అబద్ధాలతోని గద్దెనెక్కి తెలంగాణ రాష్ట్రాన్ని జల్లగలగా పీడిస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఈ దక్షిణ తెలంగాణ మంత్రులు ఈ రాష్ట్రానికి పెద్ద శాపమై కూర్చున్నారు. మొత్తం ఉత్తర తెలంగాణను ధ్వంసం చేసి మోసం చేసి మళ్ళీ మా బిడ్డలను నక్సలైట్ చేయాలనుకుంటున్నారు. ఈ దక్షిణ తెలంగాణ దొరికినట్టు దోసుకపోతున్నాడు. ఈ వ్యవసాయ శాఖ మంత్రి కూడా దక్షిణ తెలంగాణడే, ఆర్థిక శాఖ మంత్రి దక్షిణ తెలంగాణడే, ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణడే, ఇరిగేషన్ మంత్రి దక్షిణ తెలంగాణడే, ఆర్ఎండ్ మినిస్టర్ దక్షిణ తెలంగాణడే, రెవెన్యూ మినిస్టర్ దక్షిణ తెలంగాణడే. ఉన్నాయని మీ దగ్గర ఉంచుకోర్రి. నిధులు మీ దగ్గరనే, నీళ్లు మీ దగ్గరనే, నియమాలు మీ దగ్గరనే. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఎటువంటి రైతుల పట్ల కాదు, మహిళల పట్ల కాదు, ఏ వర్గాల పట్ల కూడా ప్రేమ లేని ప్రభుత్వం ఈ రాజ్యం వెళ్తున్నది. కాబట్టి దీనికి తగిన చర్యలు తీసుకుంటాం. అసెంబ్లీలో కొట్లాడు. ఇప్పుడు వానాకాలంలో కొరత వచ్చిందంటే సరే, ఎక్కడో మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదైనా కమ్యూనికేషన్ వల్ల రావచ్చు. మళ్ళీ యాసంగి కూడా అట్లాంటి యూరియా కొరత ఎందుకు వస్తుంది? ఎక్కడ గ్యాప్ అనిపిస్తుంది? అసలు రైతుల మీదనే సోయలేని ప్రభుత్వం. ఎవడో ఫ్యూచర్ సిటీ అంటే దయ్యాలు ఉండే సిటీ అది ఎవడుతున్నాడు? 100 కిలోమీటర్ల ఫ్యూచర్ సిటీ. ఆడెవడో 7 లక్షల కోట్లు తెచ్చి ఆడ తెచ్చిన రయ్యా 7 లక్షల కోట్లు, ఇంతకుముందు తెచ్చిన 2 లక్షల కోట్లు చూపించండి. ఈ పబ్లిక్ని మోసం చేసుకుంటే ఇది ఒక తెలంగాణని మొత్తం చెరబట్టినరు. ఈ అబద్ధాలతో గద్దెనెక్కి ఏదో ఒక రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రతిసారి ప్రజలను రెచ్చగొట్టుకుంటా ఇట్లాంటి అంటే వీళ్ళకి ఎటువంటి రాజకీయ అనుభవం ఉన్న ఒక ప్రజల పట్ల ప్రేమ లేని ప్రభుత్వము. దీనికి యూరియానేగా దేని మీద ఉంది? విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చారా? బీసీ సబ్లాన్ కింద 20,000 కోట్లు ఇచ్చారా సంవత్సరానికి? ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చారా? లేకపోతే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇచ్చారా? లేకపోతే మహిళలకు 2,500 ఇచ్చారా? దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇచ్చారా? ఎవరికి ఏమి చేయని ప్రభుత్వము. రోజు మాట్లాడుకుంటా మోసం చేసుకుంటా ఈ ప్రభుత్వం దినదినము ముందుకెళ్తుంది. దీన్ని ఎట్లయినా సరే అసెంబ్లీ పిఎస్సిఎస్లు వ్యవసాయానికి ఆయుపాటు లాంటివి వాటిని రద్దు చేసి పొలిటికల్ లీడర్లను అందరూ నింపుతాం, అపాయింట్ చేస్తామని ఒక భావన వస్తామని దీన్ని మీద అసెంబ్లీలో ఏం చెప్పబోతున్నారు మీరు? అసెంబ్లీలో అడుగుతాం. ఒకవేళ ఇటువంటి అట్లాంటి విలువలు అంటే ప్రజాస్వామ్యం విలువల్లేనే ఆ గాంధీ కుటుంబం నుంచి వచ్చిందే కాంగ్రెస్ పార్టీ. వీళ్ళకి ప్రజాస్వామ్యం ఇష్టం లేదు, ఏమైనా డీటెయిల్ అంటారు, ఏమైనా ఏదో రకరకాలు మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి దేశం మీద కాదు, ఈడ రాష్ట్రంలో కూడా రాహుల్ గాంధీ ఏ మాటలు చెప్తున్నాడో ఆ మాటలతో వీళ్ళు పరిపాలిస్తున్నారు. కాబట్టి రాహుల్ గాంధీ ప్రజాస్వామ్యం ఇష్టం లేదు. తాత పోతే నేను పోతే నా చెల్లి అని అక్క అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, ఒక గౌరవం లేదు. అట్లాంటి చర్యల భాగమే దాన్ని మేము ప్రతిఘటిస్తాము. ప్రతిపక్షాలందరూ వీలైతే కేసీఆర్ గారు వస్తే ఎట్లన్నా ఫామ్ హౌస్కి వెళ్ళి బయటకు వస్తా అంటున్నాడు, ఆ పెద్ద ఆయన్ని పట్టుకుంటాము, కొద్దిగా పెద్ద ఆయన మేము కలిసి పోరాటం చేస్తాం ప్రతిపక్షంగా. కృష్ణా జిల్లా ఎవరిది? వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు నెపం వేసుకుంటా ఉన్నారు. మీ వల్లనే అన్యాయం జరిగింది రాష్ట్రానికి అని వీళ్ళు, లేదు మీ వల్లనే జరిగిందని వాళ్ళు. కృష్ణా జిల్లాలో పాపం ఎవరిది? ఈ పాపం మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్దే. ఏదైతే 1956 సెక్షన్ 3 ప్రకారం ఏదైతే ఉందో, 89వ సెక్షన్ ఉందో దాని ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది తెలంగాణకు. రెండోది ఏదైతే ఈ కేసీఆర్ ఉన్నాడో 209 క్రీసెక్లను టెంపరీ సంతకం పెట్టినా అని చెప్పిండు. ఎటువంటి హక్కులు లేకుండా, ట్రిబ్యునల్ అవార్డ్స్ రాకుండా రకరకాలుగా లేట్ ఇప్పటికే తెలంగాణ రైతాంగం నష్టపోతుంది. ఇప్పటికైనా నిజాలు కక్కుని కేంద్ర ప్రభుత్వం అడిగినట్లు ఏదైతే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఈ
దక్షిణ తెలంగాణ కావచ్చు, ఈ రంగారెడ్డి జిల్లా కావచ్చు, పాలమూరు జిల్లాకు కావచ్చు, శాశ్వతంగా పరిష్కారం అయ్యే రైతుల జీవితాల్లో ఒక వెలుగులు వెలిగే ప్రాజెక్టుకు మీ అవినీతి గురించి, మీ కాంట్రాక్టుల గురించి ఆపకండి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అడిగిందో దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మేము దానికి కేంద్ర సహాయం అందిస్తాం. ఉపాధి హామీకి గాంధీ మహాత్ముడి పేరును తొలగించారు. వీళ్ళు దీని మీద దేశవ్యాప్త ఉద్యమం చేయబోతున్నామని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. గాంధీ పేరును తొలగించడం వెనక ఏం జరిగింది? తర్వాత ఇవన్నీ తీసేస్తాం. ఈ గాంధీ ఒకటైంది, తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సబ్కు సబ్ నామ్ నికాల్ దేతే. భగత్ సింగ్, సుభాష్ చంద్ర బోసు, బాల గంగాధర్ తిలక్, ఏందో లక్షలాది మంది వీరుల పేర్లు రెడీ ఉన్నాయి మాకు. అవన్నీ గాంధీలు తీసేస్తాం. ఇంకా తెలంగాణ కూడా రాగానే చెప్తున్నా, నేను ఎమ్మెల్యేగా చెప్తున్నా, ఫస్ట్ తీసేసేది ఎయిర్పోర్ట్ పేరు రాణి రుద్రమదేవి ఎయిర్పోర్ట్ పెడతాం. ఆడ జయశంకర్ సార్ విగ్రహం పెడతాం. రాజీవ్ గాంధీ తీసేసి ప్రతి చోట గాంధీలను తీసేస్తాం తెలంగాణకి వెళ్ళి.